హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి 20 ప్రశ్నలు అడుగుతాడు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ జనరల్ నాలెడ్జ్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. అలాగే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రవహించే నది లాంటిది. జనరల్ అవేర్నెస్ మహాసముద్రం ఎందుకు అంటున్నాను అంటే, ఎక్కడి నుంచి ప్రశ్నలు అడుగుతాడు అనేది ఎవ్వరికీ తెలియదు. అలాగే ఏం చదవాలో అనేది కూడా ఎవరికి తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. ఓకేనా? అలాగే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రవహించే నది. ఎందుకంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి అన్నమాట అవి. ఇప్పుడు నదిలో నీరు ఎలా ప్రవహించిపోతూ ఉంటుందో అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది. ఓకే, ఈ మహాసముద్రాన్ని అలాగే ఈ ప్రవహించే నదిని కలిపి ఒక చిన్న చెరువు తయారు చేశాను అన్నమాట నేను. ఓకేనా? ఈ చెరువులో ఉన్న చేపలు గనక మీరు పట్టుకోగలిగితే, చదవగలిగితే, మీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి 20లో కనీసం ఒక 18 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేసేస్తారు. ఓకేనా? సో ముందుగా మనం జీకేలో ఏం చదవాలి అనేది చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందులో కూడా రైల్వేలో ఏం చదవాలి అనేది ఎవరికి తెలియదు అన్నమాట. కొంతమంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాలో అవుతుంటారు, గుడ్, అలానే ఫాలో అవ్వాలి, కానీ ఆ టాపిక్స్ ని కూడా చదువుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ముందుగా జీకేలో గైస్ నేషనల్ పార్క్స్ అలాగే టైగర్ రిజర్వ్స్ ఉంటాయి, వాటి గురించి చదువుకోండి. ఓకేనా? ఇండియాలో ఒక 55 టైగర్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి ఎవ్రీ స్టేట్స్ లో. ఓకేనా? ఏ స్టేట్స్ లో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో వాటి గురించి చదువుకోండి. అలాగే ఏ స్టేట్స్ లో నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనేవి వాటి గురించి మీరు తప్పకుండా చదువుకోండి. అలాగే ఫోక్ అండ్ క్లాసికల్ డాన్స్ గురించి తప్పకుండా చదువుకోండి గైస్. ఓకేనా? ఎవ్రీ స్టేట్స్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి, ఫోక్ డాన్స్ ఏంటి అనేది తప్పకుండా మీరు చదువుకోండి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, తమిళనాడు భరతనాట్యం, అలాగే కథకళి, కేరళ మోహిని అట్టం, ఇలా ఉంటాయి స్టేట్స్ యొక్క ఫోక్ డాన్స్ అలాగే క్లాసికల్ డాన్స్ గురించి తప్పకుండా మీరు చదువుకోండి. అలాగే నిక్ నేమ్స్ ఆఫ్ ఫేమస్ పర్సనాలిటీస్. ఓకేనా? ఉదాహరణకి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని బాబాసాహెబ్ అని అంటారు, పిటి ఉషా గారిని పయోలి ఎక్స్ప్రెస్ అని అంటారు అది. అలాగే ఇంకా ద ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని అంటారు, మిల్కా సింగ్ ని ఫ్లయింగ్ సిక్ అని అంటారు. అలాగే మిసైల్ మ్యాన్ ఎవరిని అంటారు, ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ అని అంటారు అన్నమాట. సో ఇలా ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క నిక్ నేమ్స్ అనేవి తప్పకుండా చదువుకోండి. 4 స్పోర్ట్స్ గురించి తప్పకుండా చదువుకోవాలి. అందులోని ఏషియన్ గేమ్స్ గురించి, కామన్వెల్త్ గురించి, ఒలింపిక్ గురించి, ఆల్సో ఫుట్బాల్ గురించి, ఆల్సో క్రికెట్ గురించి కూడా మీరు చదువుకోవాలి. బ్యాడ్మింటన్ గురించి కూడా చదువుకోవాలి. ఓకేనా? సో ఇదన్నమాట. దీంతో పాటు బుక్స్ అండ్ ఆథర్స్. ఓకేనా? తప్పకుండా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ షిఫ్ట్ లో ఒక బుక్ అండ్ ఆథర్ గురించి తప్పకుండా అడుగుతాడు. ఓకేనా? సో తప్పకుండా చదువుకోండి. బుక్స్ నేమ్స్, ఆథర్ నేమ్స్, అలాగే పబ్లిష్డ్ ఇయర్, ఎప్పుడు పబ్లిష్ చేశారు, అలాగే రీసెంట్ గా ఏమైనా 2024లో ఏమైనా బుక్స్, ఫేమస్ బుక్స్ పబ్లిష్ చేస్తుంటే కనుక తప్పకుండా అడుగుతాడు. ఓకేనా? దాని గురించి. దీంతో పాటు డిఫెన్స్, 6వ నంబరు డిఫెన్స్ గురించి చదువుకోండి గైస్. ఇండియన్ ఆర్మీ గురించి, ఇండియన్ నేవీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి తప్పకుండా చదువుకోండి. వాళ్ళ ప్రముఖులు ఎవరు, వాటి గురించి తప్పకుండా, వాళ్ళ పేర్లు తప్పకుండా చదువుకోండి, అడుగుతాడు. అలాగే ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ స్టేట్స్ లో కొన్ని ముఖ్యమైన ట్రైబ్స్ ఉంటాయండి, తప్పకుండా వాటి గురించి చదువుకోండి. ఎందుకంటే ట్రైబ్స్ గురించి తప్పకుండా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఉదాహరణకి కోటా ట్రైబ్ ఎక్కడ ఉంటారు అంటే తమిళనాడు. ఓకేనా? ఇలా ఎవ్రీ స్టేట్స్ లో ట్రైబ్స్ ఉంటారు, వారి గురించి తప్పకుండా మీరు చదువుకోవాలి. ఓకేనా? 8వ నంబరు ఇంపార్టెంట్ మౌంటైన్స్ అండ్ పాసెస్ గురించి మీరు చదువుకోండి, ఇది అడుగుతాడు. ఓకేనా? మరి ఎలా అన్నా అంటే మ్యాప్ లో ఉంటాయి, మ్యాప్ లో ఉన్నవి చదువుకోండి. ఓకేనా? దీంతో పాటు నిక్ నేమ్ ఆఫ్ సిటీస్ తప్పకుండా చదువుకోండి, అడుగుతాడు. అలాగే 10వ నంబరు నోబెల్ అవార్డ్స్ గురించి అడుగుతాడు గైస్, తప్పకుండా చదువుకోండి. అలాగే నేషనల్ హైవేస్, ఎయిర్పోర్ట్స్ అండ్ మన ఇప్పుడు పోర్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి చదువుకోండి. ఓకే అన్న, ఇవన్నీ మీరు చెబుతూ ఉన్నారు కానీ ఎక్కడి నుంచి చదువుకోవాలన్నా అనే డౌట్ మీకు స్టార్టింగ్ లోనే వచ్చి ఉంటుంది. చెబుతాను, వీడియో ఆఖరిలో తప్పకుండా చెబుతాను ఇవన్నీ ఎక్కడ మీకు లభిస్తాయి, ఒకే చోట ఎక్కడ లభిస్తాయి అనేది. ఓకేనా?
దీంతో పాటు 12 నంబర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి తప్పకుండా చదువుకోండి అబ్బా అడుగుతాడు. అలాగే లేక్స్, రివర్స్, డ్యామ్స్, వాటర్ ఫాల్స్ తప్పకుండా అడుగుతాడు, ఒక ప్రశ్న ఉంటుంది, మీరు చదువుకోండి. అలాగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి తప్పకుండా అడుగుతాడు, ఒక ప్రశ్న అయితే ఉంటుంది. ఓకేనా, చలనచిత్ర రంగం నుంచి తప్పకుండా ఒక ప్రశ్న అయితే ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా మీరు చదువుకోండి. ఓకే, అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అడుగుతాడు. ఓకేనా, సో తప్పకుండా చదువుకోండి. ఆఖరిలో చెనాబ్ బ్రిడ్జ్ గురించి తప్పకుండా చదువుకోండి. ఇది ఇండియన్ రైల్వేకి సంబంధించిన ప్రశ్న. చెనాబ్ బ్రిడ్జ్ ఓకేనా, జమ్మూ కాశ్మీర్ లో కడుతున్నాడు, ఆల్సో స్టార్ట్ కూడా అయిపోయింది కాబట్టి దాని గురించి మీరు తప్పకుండా చదువుకోండి. మరి అదృష్టం ఏ షిఫ్ట్ లో ఏ ప్రశ్న వస్తుంది అనేది తప్పకుండా అడుగుతాడు అన్నమాట. ఓకేనా, సో ఇది నేను చెప్పిన ఇవి చెరువు అంటే మహాసముద్రాన్ని ప్రవహించే నదిని కలిపి ఒక చిన్న చెరువు తయారు చేశాను నేను. ఈ చెరువులో ఉన్న టాపిక్స్ గనక మీరు చదువుకున్నట్లయితే గనక, ఈ చెరువులో ఉన్న చేపల్ని గనక మీరు పట్టుకున్నట్లయితే గనక తప్పకుండా 20లో కనీసం 15 లేదా 16, కొన్నిసార్లు 18 కూడా అటెంప్ట్ చేసేవచ్చు, కొన్నిసార్లు 20కి 20 కూడా మీరు అటెంప్ట్ చేసే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఓకే ఓకే అన్న, మరి ఎందులో ఉన్నాయన్నా, మేము ఎక్కడి నుంచి చదవాలి అంటే గనక చూడండి గైస్, ఇవన్నీ మీకు ఒకే చోట దొరకాలి అంటే గనక ఇది ప్రమోషన్ అవుతుంది. అంటే ఐ మీన్ ఇప్పుడు వీడియోలో నేను చెప్పాను అనుకోండి, అది ఒక పరంగా యూట్యూబ్ ఏమనుకుంటుందంటే వీడు ప్రమోషన్ చేస్తున్నాడు అనుకుంటుంది అన్నమాట. అలాగే మీలో చాలా మంది కూడా అలానే అనుకుంటారు. సో అందుకే నేను ఇక్కడ చెప్పను. ఓకేనా, బట్ మిస్టర్ రైల్వే లైఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఓకేనా, మిస్టర్ రైల్వే లైఫ్ అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ ని మీరు ఫాలో అవుతున్నట్లయితే కనుక అక్కడ నేను ఆల్రెడీ వీటి యొక్క స్క్రీన్ షాట్స్ ఎక్కడ ఉంటాయనేది స్క్రీన్ షాట్స్ అనేవి నేను మీకు సెండ్ చేసేసాను అన్నమాట. ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి వన్ లైనర్, ఇంగ్లీష్ లో చదివితే ఏంటి, తెలుగులో చదివితే ఏంటి, వన్ లైనర్ కాబట్టి ఇంగ్లీష్ లోనా అదే పేరు ఉంటుంది, తెలుగులో డబ్బింగ్ అదే పేరు ఉంటుంది. సో ఇంగ్లీష్ లో చదువుకోండి. ఇంగ్లీష్ పీడిఎఫ్ అనేది మీకు ఇవన్నీ లభిస్తాయి అక్కడ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేశాను. తప్పకుండా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. ఓకేనా, లేదు ఆ యాప్ అవసరం లేదన్నా అంటే కనుక లూసెంట్ జీకే బుక్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా, లూసెంట్ జీకే బుక్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఎవరి వద్ద లూసెంట్ జీకే ఉంటే కనుక వాళ్ళు చదువుకోండి. అలాగే చాలా మంది వద్ద హైటెక్ విజయ రహస్యం ఉంది. ఈ టాపిక్స్ అన్ని అందులో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ టాపిక్స్ మీ వద్ద ఉన్న బుక్ లో ఉన్నాయో లేవో అనేది తప్పకుండా చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది అన్నమాట. సో గైస్, మీ అందరి కోసం చెప్పాను, జీకే గురించి చెప్పేశాను, ఇంకా సైన్స్ గురించి చెప్పేశాను. ఓకేనా, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంది, దాని గురించి కూడా వీడియో నేను చేసేస్తాను గ్రూప్ డికి సంబంధించి. ఓకేనా, సో ఇది గైస్. ఆఖరిలో ఇంకొక విషయం, గ్రూప్ డి కోర్టు కేసు ఏమైందన్నా అని అడుగుతున్నారు. దానికోసం నేను సపరేట్ గా ఒక వీడియో అయితే మీ అందరి కోసం చేసి పెట్టేస్తాను. ఓకేనా, ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతేని. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకో విషయం, ఇప్పుడు మీరు కమెంట్ సెక్షన్ ఉంది కదా, ఇప్పుడు వీడియో చూస్తున్నారు, కమెంట్ సెక్షన్ ఉంది కదా, కమెంట్ సెక్షన్ పక్కన హైప్ అని ఒక కొత్తగా యూట్యూబ్ వాళ్ళు ఓపెన్ చేశారు. ఇదేంటంటే పాయింట్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరు పాయింట్స్ ఇవ్వండి అని అడుగుతాడు. మీకు 450 పాయింట్స్ ఇవ్వచ్చు అని, అవి మీరు ఫ్రీగా నాకు ఇవ్వచ్చు అన్నమాట. దీనివల్ల ఏవి నాకు డబ్బులేమి వచ్చేవు. దీనివల్ల ఏంటంటే ఈ వీడియో ఏదైతే ఉందో ఎక్కువ మందికి చేరుతుంది అన్నమాట. ఉదాహరణకి మనకి 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ యూట్యూబ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఉదాహరణకి మనం వీడియోకి 20,000 మంది చూస్తూ ఉంటారు నేను వీడియో పెడుతూ ఉంటే, బట్ అలా కాకుండా ఈ 50,000 మందికి ఈ హైప్ ద్వారా వచ్చే పాయింట్స్ తో చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, అంతేగాని దీనివల్ల మనకి ఏమీ బెనిఫిట్స్ ఏమీ లేదు. తప్పకుండా లైక్ చేసే ప్రతి ఒక్కరు పాయింట్స్ అనేవి ఇవ్వండి. ఓకేనా, ఇది గైస్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.